విశాఖపట్నంలో ఒక భారీ మోసం వెలుగు చూస్తుంది. చిట్టీల పేరుతో కోట్ల రూపాయలు కాజేసింది ఓ మహిళ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కనుక విశాఖపట్నంలోని చీటీల పేరుతో కనకలక్ష్మి అనే ఒక మహిళ 3 కోట్ల రూపాయల టోకరా పెట్టి ఆయన పక్కన మోసం చేస్తుందని చెప్పొచ్చు. ఇక లబోదిబం అంటూ రోడ్డెక్కారు బాధితులు. విశాఖపట్నం గోపాలపట్నంలో చీటీ వ్యాపారం చేస్తున్న పిల్ల కనక మహాలక్ష్మి ఆవిడ దగ్గర 78 మంది చీటీలు వేశారు. 1,00,000 నుంచి 5 లక్షల వరకు చీటీలు నడిపించింది కనక మహాలక్ష్మి. ఏడాదిగా చీటీ డబ్బులు చెల్లించకపోవడంతో బాధితులు నిలదీశారు. దీంతో దశల వారీగా చెల్లిస్తామంటూ పెద్దల సమక్షంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఇక డబ్బులు ఇవ్వకపోవడంతో ఇంటికి వెళ్ళిన బాధితులు ఇంటికి తలుపులు వేసింది ఆవిడ. ఇక పోలీసులు రావడంతో తలుపులు తీసింది లక్ష్మి. ఇక ఫ్యామిలీ మొత్తాన్ని కూడా పోలీసుల సమక్షంలోనే చితకబాదారు అక్కడ వచ్చినటువంటి బాధితులు. ఇక తమకు న్యాయం చేయాలంటే కూడా సీఎం డిప్యూటీ సీఎంలకు ఆ బాధితులు వేడుకోలు చేస్తున్నారు. ఏదేమైనా కూడా పిల్లల చదువుల కోసమో లేదంటే కూతురు వివాహమనో లేదంటే ఇతరత్ర అవసరాల కోసం పిల్లలు పెద్దవాళ్ళు కాబోతున్నారు ఒక అవసరాల కోసమో చిరు వ్యాపారాలు చేస్తూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ సేవింగ్స్ పేరిట చిట్టీలు వేస్తుంటారు. కానీ అక్కడే మోసపోతూ ఉంటారు. ఆ చిట్టీలు వేసేటువంటి ఆ చిరు వ్యాపారులని చిరు ఉద్యోగస్తుల్ని మోసం చేసేందుకు కొంతమంది ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు. ఇటువంటి ఘటనలు మనం తరచుగా చూస్తూనే ఉంటాం. ఎక్కడ కూడా ఇటువంటి ఘటనలు మనకు కనపడుతూనే ఉంటాయి. తాజాగా విశాఖపట్నంలో ఒక ఘటన వెలుగు చూసింది. చీటీల పేరిట 78 మంది కుటుంబాలని కూడా మోసం చేసింది కనక మహాలక్ష్మి అని ఒక మహిళ. వారి వద్ద నుంచి సుమారుగా 1,00,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు చిట్టీల రూపంలో వసూలు చేసింది. గడువు ముగిసినా కూడా ఇవ్వకపోవడంతో వారంతా కూడా ఒకసారి ఆవేదన వ్యక్తం చేయడంతో పెద్దల సమక్షంలో వారందరినీ కూడా ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తానంటే కూడా దశల వారీగా చెల్లిస్తానని కనక మహాలక్ష్మి మహిళ చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఆమె చెల్లించకపోవడంతో బాధితులంతా ఒక్కసారిగా ఆమె ఇంటికి వెళ్లారు. విశాఖపట్నంలోని గోపాలపట్నంలో తన ఇంటికి వెళ్లారు. ఇక ఒక్కసారిగా అందరు బాధితులు వెళ్ళడంతో తన తలుపులు మూసేసింది. ఎంతకు తలుపులు తీయకపోవడంతో పోలీసులు అక్కడ రావడం జరిగింది. పోలీసులు రావడంతో తలుపులు తీసింది మహిళ. దీంతో ఆ పోలీసుల ఎదుటే బాధితులు ఒక్కసారిగా ఆవేదనకు గురై ఆగ్రహానికి గురై ఆ సదరు మహిళపై దాడి చేయడం జరిగింది. ఒకసారి దానికి సంబంధించినటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎంత కష్టపడి ఎంత చెమటోర్చి ఎంత మాంసాలను వాళ్ళు పిండి చేసుకొని ఆ డబ్బులు సంపాదించి ఉంటారు. కష్టపడేటువంటి ఆ సొమ్ముని సేవింగ్స్ రూపంలో వాళ్ళంతా కూడా సేవ్ చేసిన నేపథ్యంలోనే ఇటువంటి ఒక భారీ మోసం జరిగిందని చెప్పాలి. చిట్టీల పేరుతో కోట్ల రూపాయలు కనక మహాలక్ష్మి అనే మహిళ వరదరకు టోకరా కొట్టి ఆ మొత్తం కూడా ఇవ్వకుండా చేసేటువంటి ఒక కుటిల యత్నాన్ని ఒక కప్పట నాటకాన్ని ఆడిందని చెప్పాలి. ఒకసారి దానికి సంబంధించిన బాధితులు అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఘటన చూస్తున్నాం. మనం దానికి సంబంధించి చూద్దాం ఒకసారి అక్కడ ఏం జరుగుతుంది అనేది. విశాఖపట్నం గోపాలపట్నంలో చిట్టీల పేరుతో కనక మహాలక్ష్మి ఒక మహిళ టోకరా కొట్టింది. 78 మంది బాధితులున్నారు. వారంతా కూడా ఒకసారిగా తన ఇంటికి వెళ్ళడంతో పోలీసులను ఆమె ఫోన్ చేసి తలుపులు తీయడం తర్వాత పోలీసులు వచ్చాక తలుపులు తీశారు. కానీ అక్కడ బాధితులు కొంత ఆగ్రహ ఆవేశాలతోని వారంతా కూడా తోపులాట గురి చేస్తుందని చెప్పవచ్చు. తోపులాట జరిగిందని చెప్పొచ్చు. సో ఒక్కసారిగా కోట్ల రూపాయలు మోసపోయామంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి 1,00,000 నుంచి 3 లక్షల దాకా ప్రతి ఒక్కరు కూడా తమ అవసరాల నిత్యం సేవింగ్స్ రూపంలో అందరూ కూడా చిట్టీలు వేసుకున్నారు. కానీ ఈ రకంగా మోసం జరుగుతున్నట్టు కూడా ఊహించలేకపోయారు. సో చాలా కపట నాటకాన్ని ఆడుతూ ఆవిడ గతంలో కూడా పెద్ద మనిషి సమక్షంలో దశల వారీగా ఈ పూర్తి
నగదును తిరిగి ఇచ్చేస్తానంటే కూడా చెప్పింది. కానీ అది కూడా సాధ్యం కాకపోవడంతో బాధితులు నేరుగా ఇంటికి వెళ్ళారు. ఒకసారి ఆ బాధితుల ఆవేదన చూద్దాం ఏ రకంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు కృష్ణార్జున్ లాగా యుద్ధభూమికి వచ్చారు, ఆంధ్రప్రదేశ్ నేలడానికి వచ్చారు, మాకు న్యాయం చెయ్యండి. ఇలా చీటీల పేరుతో ప్రతి ఒక్కరు అలాగే ఒక్కరు చూసి ఒకరు లేని పేదలు కూలి పని చేసి కట్టుకుంటున్నారు పిల్లల కోసం. ఇలా దౌర్జన్యం చేసి ఎత్తేస్తున్నారు, లాయర్ నోటీసులు పెట్టేస్తున్నారు, కేసులు రాసేస్తున్నారు, కోర్టుల చుట్టూ తిరగబట్టి కోర్టులకి మాకు ఏమీ న్యాయం జరగట్లేదు సార్. మాకు ఏం న్యాయం జరగట్లేదు సార్. అసలు కొంత ఏమంటున్నావు, పోనీ నీకు నువ్వు ఎవరి దగ్గర నష్టపోతే అడుగుతావు అంటున్నావు, కానీ అదే చెప్పట్లేదు సార్. ఆవిడ అదే చెప్పకుండా దాక్కుంటుంది. ఆ పోలీసులు సైడ్ చేసేస్తున్నారు సార్ వాళ్ళని. పోలీసులు ఎంత తిని పోలీసులు కూడా మాకు న్యాయం చేయట్లేదు సార్. పోలీసులు కూడా న్యాయం చేయట్లేదు. కోర్టులు చూసుకోమంటున్నావు, కోర్టుల చుట్టూ కోర్టుల పనులకి వెళ్తామా మేము, కోర్టుల చుట్టూ తిరుగుతామా మేము, కష్టపడిన రూపాయలన్నీ ఇలా తగలెట్టాం సార్. మీరు కూడా ఏమి ఇలాంటి ప్రజల్ని ఏమి చెయ్యలేరు, మీ వాళ్ళు కూడా కాదా? పవన్ కళ్యాణ్ సార్ మీరు మీ ప్రభుత్వాన్ని వెళ్ళడానికని వచ్చారు, మీకు మంచి చేస్తాం, ప్రజా న్యాయం చేస్తాం అనేసి వచ్చారు. మీరు కూడా ఏమి మాకు న్యాయం ఏమి చేయలేరు. ఇలాంటి కనకమ్మ పిల్ల కనక ఆవిడ కొడుకు గణేష్, ఆవిడ కొడుకు, వీళ్ళిద్దరు మన కొడుకు ఏలుపాటు ముందుండి తోసాడు సార్. కొడుకే ముందుండి చేయించాడు అంత తల్లి చేత కొడుకుండి ముందుండి చేయించాడు. అంత కొడుకుదే పెత్తనం అంతాను ఉంటారు సార్. మొత్తం ఒక 100 మంది పైనే ఉంటారు చీటీలు కట్టిన. నాకు 3 లక్షలు సార్. నాది అలా ఒక్కొక్కరిది 20 లక్షలు, 10 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, ఇంకా 50,000 చీటీ లేదు కదా సార్. లక్ష నుంచి స్టార్టింగ్. ఇంకా అలా వేసుకుంటూ జనాలు అందరూ అలా ఇంకో ఊరు నుంచి అలా కట్టుకున్నారు. అంటే ఇది 40 సంవత్సరాల నుంచి మొత్తం 2 కోట్లు 3 కోట్లు పైనే ఉంటుంది కానీ తగ్గదు. చీటీలు కొంతమంది ఏం చేస్తారంటే అవసరం లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళే మళ్ళీ ఇంకో చీటీ వేస్తాను నీ డబ్బులకు వడ్డీ అనేసి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఆ చీటీ డబ్బుల నుంచి నీ చేత ఇంతకు వేస్తున్నాను, ఇంకా లాభం వస్తుంది కదా. లాభం డబ్బులు కూడా మళ్ళీ చీటీ ఇంకా బ్యాలెన్స్ పంపించే నీ చీటీ ఇంకో 2 లక్షలు చీటీ వేసేస్తాను ఆ వడ్డీ డబ్బులు ఎట్టి అనేసి అందరికీ అలా మంచితనంతో చేసి ఇలా మోసం చేసింది. ఇలాంటి మీరు న్యాయం చేయలేరా? పవన్ కళ్యాణ్ సార్ మీరన్నా మాకు న్యాయం చేయలేరు. ఇలాంటి